హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇంకా 2026 ఐపీఎల్ టైం స్టార్ట్ అయింది. ఇంకా ఈ రోజే ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇంకా అది ఏదో కాదు, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇంకా ఈ రెండు టీమ్స్ లో ఉన్న వాళ్ళ పేర్లు అయితే నేను ప్లేయర్స్ నేమ్స్ అయితే చెప్తాను. కరెక్టా కాదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా రాంగ్ ఉంటే నాకు కామెంట్లు చెప్పండి, ఓకేనా? ఫస్ట్ ఎస్ఆర్హెచ్ టీమ్స్ నుంచి 11 నెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు మీకు చెప్తాను. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాంత్ కిషన్, క్లాసెన్, లివింగ్ స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రెడన్, హర్షద్ పటేల్, శివనాగ్, జిషన్. ఇంకా 11 నెంబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ పేర్లు అయితే చెప్పాను కదా. ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్ అయితే ఒకరు ఉంటారు. అది ఎవరో నాకు కొద్దిగా క్లారిటీగా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చెప్పండి, ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ. ఇంకా ఈ టీంలో ఇంకా వాళ్ళ నేమ్స్ అయితే నేను చెప్తాను. వాళ్ళలో ఏదైనా తప్పు ఉంటే ఇది నాకు కామెంట్ చెప్పండి. ఫస్ట్ ఆర్సీబీ అని కానీ గుర్తొచ్చేది ఒకరు, అది ఎవరో కదా, ఇంకా విరాట్ కోహ్లీ. అంతే, ఇది ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇంకా అదొక బ్రాండ్ అంబాసిడర్ అంతే. ఇంకా ఎందుకంటే 17 ఏళ్ళుగా ఒకరే ఉన్నారు దాంట్లో, అతనే. ఇంకా విరాట్ కోహ్లీ, సాల్ట్, వెంకటేష్ అయ్యర్, రజిల్, డేవిడ్, జితేష్, షెఫర్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్, జాకోబ్, మంగేష్. ఇంకా ఎక్స్ట్రా ఇంకా ఒకరైతే ఉన్నారు. అతను ప్లేయర్ అయితే, అతని పేరు అయితే నాకు తెలీదు. ఇంకా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇది వీళ్ళ నేమ్స్ లిస్ట్ అయితే. ఇంకా ఈ రోజు ఎవరు గెలవాలో ఎవరు గెలవకూడదు అనేది ఎవరి చేతల్లోనూ లేదు. ఎందుకంటే మ్యాచ్ అనేది ఎవరు గెలవాలో ఎవరు గెలవకూడదు అనేది వాళ్ళ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బయట చేరి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ పాపం అక్కడ ఆడే వాళ్ళకైతే దోల తీరిపోద్ది. ఎందుకంటే ఆ కష్టం, అబ్బాబ్బా, చెమటలు కారిపోతుంటాయి. ఇంకో పక్క ఏంటంటే జనాలందరూ అరుపులు. సర్లేండి, క్రికెట్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఇంకా అలాగే లాస్ట్ టైం చూసుకుంటే ఆర్సీబీ 18 years గా ఎప్పుడు గెలవని కప్పు అయితే ఆ చిన్నస్వామి గ్రౌండ్ లో, బెంగళూరులోనే, హోమ్ గ్రౌండ్ లోనే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు 283 అయితే స్కోర్ చేశారు. అది మనందరికి తెలుసు. పైగా హైయెస్ట్ స్కోర్లో ఉండేది కూడా మనమే, ఎస్ఆర్హెచ్ టీమే. పైగా నా ఫేవరెట్ టీం కూడా ఎస్ఆర్హెచ్ టీమే. అట్టని నాకు ఆర్సీబీ అంటే కోపం లేదు, గొడవ లేదు. నాకు కోహ్లీ అన్న ఇష్టమే, మన ప్లేయర్స్ అందరూ నాకు ఇష్టమే. క్రికెట్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి మనం ఎవరి మీద పగలు, ప్రతీకారాలు, కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకోకూడదు. కానీ తెలుగు వాళ్ళం కాబట్టి, హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అభిమానం అనేది ఉంటుంది, లేకుండా ఉండదు. కాబట్టి నాకైతే ఎప్పుడు హైదరాబాద్ టీమే ఇష్టం. అలాగని ఆర్సీబీ అంటే నాకు అలాగని కాదు. నాకు కోహ్లీ అన్న, మన విరాట్ కోహ్లీ అన్నయ్య అంతే మనకు. కాబట్టి కోహ్లీ గారంటే కూడా నాకు అభిమానం. ఈ రెండు టీమ్స్లో ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే గెలవాలి. కానీ నాకేందంటే పర్సనల్గా ఎస్ఆర్ఎస్ టీం అంటే నాకు అభిమానం. ఎందుకంటే మన హైదరాబాద్, మన సన్ రైజర్స్ హైదరాబాద్ కాబట్టి ఎవరికైనా సరే ఉంటుంది. ఒక అభిమానం అనేది ఉంటుంది అన్నమాట, ప్రాంతీయ అభిమానం. అది ఎవరికైనా ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు మనం బయట దేశం వెళ్తాం, అక్కడికి వెళ్ళినా కూడా మన ఇండియాని మనం పొగడుతూనే ఉంటాం. ఎందుకు, మా దేశమే మా దేశం అని. కాబట్టి ఇదే అంతే. మన భారతదేశంలో మన హైదరాబాద్ దేశం మందే, హైదరాబాద్ మందే, ఇండియా మొత్తం మందే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దండి. ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే గెలవాలి. కాబట్టి ఇంకా మ్యాచ్ చూద్దాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు పర్సనల్గా ఎవరు గెలవాలి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. కాబట్టి ఇంకా చూద్దాం ముందు ముందు టీమ్స్ ఎలా ఆడతారో. ఇంకా మ్యాచ్ ఇంకా చాలా ఉంటాయి మ్యాచ్లు. ఇంకా 48 days మ్యాచెస్ అయితే ఉంటాయి, డైలీ ఉంటాయి. ఇంకా చూద్దాం. ఇంకా అందులో మన ఎస్ఆర్ఎస్ టీం ఫస్ట్ 8 మ్యాచెస్ ఆడాలి. ఇంకా 8 సార్లు ఆడతారు, ఎక్కువ సార్లు ఆడరు. ఆ 8 సార్లు ఎలా క్వాలిఫై అవుతారో చూద్దాం. ఎందుకంటే గెలుస్తానే పోవాలి. ఇంకా 8 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సింది. ఒకవేళ ఎక్కడైనా కానీ మిస్ అయిందంటే ఇంక ఫైనల్స్కి అయితే పోరు. చూద్దాం ఈసారి ఎవరు ఫైనల్స్కి వెళ్తారు, ఎవరు కప్పు కొడతారు, ఖచ్చితంగా చూద్దాం. ఎందుకంటే చూస్తే కానీ మనం డిసైడ్ చేయలేం. ఇంకోటి ఏంటంటే లోపల మనం దేవుడు ప్రార్థించాల్సిన ఒకటే, మన వాళ్ళే గెలవాలి. ఎందుకంటే మన హైదరాబాద్కి అప్పుడెప్పుడు 2 సార్లు కప్పు రావడం తప్ప ఇంకా ఈ మధ్యలో కప్పే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2026 టైమ్స్లో హైదరాబాద్ విన్ అవ్వాలని కోరుకోండి. అలాగే ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే విన్ అవ్వాలని కోరుకోండి. అది తప్పే. అంటే లోపల మనం గెలవాలని కోరుకోవాలి, కానీ కష్టపడి ఆడే వాళ్ళు గెలవకూడదని కోరుకోవడం రాంగ్, 100% రాంగ్. ఓకే, ఇంకా ఈ 2 మ్యాచ్లు ఇంక ఈ రోజు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి చూద్దాం ఇంకా ఎవరు ఎలా ఉండబోతారు. 2 మ్యాచ్లు కష్టపడి ఆడాలి, కష్టపడి ఎవరైతే ఆడతారో వాళ్ళు గెలవాలి. ఓకేనా? జై బోలో భారత్ మాతాకి జై, జై హింద్.